ప్రస్తుతం భారత వన్డే జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ ఉన్నాడు. టీ20లో టీమిండియాను సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తున్నాడు. టెస్టుల్లో కెప్టెన్గా శుభ్మన్ గిల్ వ్యవహరిస్తున్నాడు. అంటే 3 జట్లకు 3 వేర్వేరు కెప్టెన్లు ఉన్నారు. దీంతో కెప్టెన్సీపై చర్చ జరుగుతోంది. 3 ఫార్మాట్లకు కెప్టెన్గా ఒక్కడే ఉంటే బాగుంటుందనే వాదన వినిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ వరకు భారత జట్టును సూర్యకుమార్ యాదవే నడిపిస్తాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అప్పటి వరకు పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీ మార్పు కోసం వెయిట్ చేయాల్సిందే. ఆసియా కప్తో వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ పగ్గాలు అందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వన్డేల్లోనూ శుభ్మన్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకుంటే వన్డే జట్టు బాధ్యతలను యువ ఆటగాడే అందుకుంటాడు. రోహిత్ శర్మ కెరీర్కు సంబంధించి పూర్తిగా క్లారిటీ లేదు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో సిరీసే ఆఖరిది కావచ్చనే వాదన ఉంది. మరోవైపు వచ్చే వన్డే వరల్డ్ కప్లోనూ బరిలోకి దిగుతాడని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఆడినంతకాలం రోహిత్ కెప్టెన్గా ఉండాలనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇప్పటికిప్పుడు వన్డే జట్టు పగ్గాలు శుభ్మన్కు దక్కకపోవచ్చు. అయితే ఎప్పటికైనా 3 జట్ల పగ్గాలను శుభ్మన్ గిల్కే ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి తాజాగా మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ రియాక్ట్ అయ్యాడు. స్ప్లిట్ కెప్టెన్సీ అనేది భారత జట్టుకు సెట్ కాదన్నాడు. విదేశీ జట్లలో ఆ ఆలోచన విధానం వర్కౌట్ అయినా టీమిండియాకు కలిసిరాదన్నాడు. టీమిండియా ఆలోచన విధానంలో స్థిరత్వం ముఖ్యమన్నాడు. 3 ఫార్మాట్లలో రాణిస్తున్న ఆటగాడు ఒకే ఫార్మాట్కు కెప్టెన్గా ఉండడం సరికాదన్నాడు. 3 ఫార్మాట్లలోనూ సారథిగా ఉండాలన్నాడు. అప్పట్లో కోహ్లీకి మాదిరిగా ఇప్పుడు శుభ్మన్ గిల్కు కూడా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నాడు. టీ20 వరల్డ్ కప్ ముగిశాక టీమిండియా పగ్గాలు ఎవరికిస్తారన్న దానిపై బీసీసీఐ క్లారిటీ ఇస్తే బాగుంటుందన్నాడు. కొంతకాలంగా చూస్తే ఆల్ ఫార్మాట్ కెప్టెన్ల సమయంలోనే భారత్ ట్రోఫీలు గెలిచిందన్నాడు. మొత్తంగా శుభ్మన్ గిల్కు మద్దతుగా నిలిచాడు దేవాంగ్ గాంధీ. నిజానికి కెప్టెన్గా శుభ్మన్ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో రాణించాడు. హైయెస్ట్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లాండ్ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సిరీస్ను 2-2తో లెవెల్ చేసి కెప్టెన్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్లోనూ గత 2 సీజన్లలో కెప్టెన్గా వ్యవహరించాడు. 17వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ను అద్భుతంగా నడిపించాడు. జింబాబ్వే టూర్లో భారత జట్టుకు కెప్టెన్గా టీ20 సిరీస్ను అందించాడు.